హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి కంటెంట్ అండ్ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో 5th యూనిట్ని అయితే కంటిన్యూ చేస్తున్నాము. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాల్టి క్లాస్లో మనం మాస్టరీ లెర్నింగ్ అప్రోచెస్ గురించి చూస్తున్నాము. సో ఇది 5th యూనిట్కి సంబంధించిన క్లాస్ కాబట్టి 5th యూనిట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది వీడియో ఎండింగ్లో. సిలబస్ వీడియో కావాలంటే ఈ వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తాము, చూసేయండి అక్కడ నుంచి. సో కమింగ్ టు ద క్లాస్, మాస్టరీ లెర్నింగ్ అప్రోచెస్. Bloom's mastery learning during 1960s, Benjamin S. Bloom started a series of inventions in order to adapt the most powerful and influential aspects of teaching and individualized instruction for improving student learning in group-based classes. సో ఏమంటున్నారు ఇక్కడ మనకి 1960sలో బెంజమిన్ ఎస్ బ్లూమ్ గారు సో కొత్త సిరీస్ అనేటివి ఇన్వెన్షన్స్ అనేటివి స్టార్ట్ చేశారు. సో దాంట్లో ఏంటంటే మనము టీచింగ్లో లేదా ఇన్స్ట్రక్షన్ ఇండివిజువల్గా ఇవ్వడంలో ఈ గ్రూప్ బేస్డ్ క్లాసెస్ ఉంటాయి కదా, అక్కడ మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆస్పెక్ట్స్ ఏంటి అనేది అన్నారనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే, Bloom played a contributory role to change the conceptual model of school learning developed by Carroll into a working model for mastery learning. సో ఈ మాస్టరీ లెర్నింగ్లో బ్లూమ్ గారిది ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. సో చాలా వరకు కాంట్రిబ్యూట్ అనేది చేశారు. సో స్కూల్ లెర్నింగ్లో ఎలా మనం డెవలప్ చేసుకోవాలి అనేది ఒక క్యారోల్ మోడల్ అనేది ఇచ్చారనమాట. ఇన్ క్యారోల్స్ మోడల్ యాప్టిట్యూడ్ వాస్ ప్రెడిక్టివ్ ఆఫ్ ద రేట్ ఎట్ విచ్ రాదర్ దెన్ ద లెవెల్ టు విచ్ ఏ స్టూడెంట్ కుడ్ లెర్న్. సో ఈ క్యారోల్స్ మోడల్ యాప్టిట్యూడ్లో ఏంటంటే ఇక్కడ పిల్లలు ఏ లెవెల్లో నేర్చుకుంటున్నారు అన్న దానికంటే ఎంత స్పీడ్లో ఎంతవరకు కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ ఉండేది. Therefore, it should be possible to fix the degree of learning expected of students at some mastery level and to systematically manipulate the relevant instructional variables such that all or almost all students attain mastery. సో ఈ రేట్ ఆఫ్ లెర్నింగ్ చూడడం వల్ల ఏంటంటే మనకి మాస్టరీ లెర్నింగ్లో ఈజీ అయిపోయిందనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే, బ్లూమ్స్ మాస్టరీ లెర్నింగ్ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ Carroll's group-based mastery learning model, which was only conceptual and theoretical. సో మనకి బ్లూమ్స్ మాస్టరీ లెర్నింగ్ అనేది ఈ క్యారోల్స్ గ్రూప్ బేస్డ్ మాస్టరీ లెర్నింగ్ ఉంది కదా, ఆ మోడల్ మీదనే బేస్ అయి ఉందన్నమాట. ప్యూర్గా కాన్సెప్ట్ థియరీ. ఓకే, బ్లూమ్ ఎక్స్పాండెడ్ and changed Carroll's model into an instructional and practical system for classroom learning in 1968. సో క్యారోల్స్ మోడల్ ఏంటంటే ప్యూర్గా కాన్సెప్ట్ బేస్డ్ థియరీ బేస్డ్ లేదనమాట, దాన్ని ఎక్స్పాండ్ చేసి చేంజ్ చేశారు బ్లూమ్ గారు. ఓకే, సో ఇన్స్ట్రక్షనల్ ప్రాక్టికల్ సిస్టమ్ లాగా తీసుకొచ్చారు. ఇన్ బ్లూమ్స్ మాస్టరీ లెర్నింగ్ అప్రోచ్, స్టూడెంట్స్ లెర్న్ విత్ దేర్ క్లాస్ ఫెలోస్ కోఆపరేటివ్లీ అండ్ ద టీచర్ కంట్రోల్స్ ద డెలివరీ అండ్ ఫ్లో ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో ఈ బ్లూమ్స్ మాస్టరీ లెర్నింగ్ అప్రోచ్లో ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళ తోటి విద్యార్థులు ఉంటారు కదా, పీర్, సో వాళ్ళతో కలిపి నేర్చుకుంటారనమాట. సో ఒకరికొకరు సహకరించుకుంటూ. ఇక్కడ టీచర్ ఏంటంటే ఈ మాస్టర్ లెర్నింగ్ని ఇన్స్ట్రక్షన్లో ఎలాగ మనం తీసుకెళ్ళాలి అనేది చూడ్డాము, డెలివరీ ఎలా చేయాలి అనేది చూడ్డాము టీచర్ పని. అంటే కరెక్ట్గా అయ్యేలా చూసుకోవడం టీచర్ పని, స్టూడెంట్ పని ఏంటి, కోఆపరేటివ్గా నేర్చుకోవడం. Bloom proposed a specific teaching learning strategy known as learning for mastery, and later it was condensed to simply mastery learning. సో బ్లూమ్స్ టాక్సానమీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో వాళ్ళే అనమాట ఈ బెంజమిన్ బ్లూమ్ గారు. సో ఈయన ఈ టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీలో స్పెసిఫిక్గా లెర్నింగ్ ఫర్ మాస్టరీ అనేది ఇచ్చారనమాట. సో మెల్లమెల్లగా లెర్నింగ్ ఫర్ మాస్టరీ అనే టర్మ్ వల్ల మాస్టరీ లెర్నింగ్ కిందకి వచ్చింది. సో ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఒక కాన్సెప్ట్ని పూర్తిగా నేర్చుకోవాలి పిల్లలు అనేదే ముఖ్య ఉద్దేశం. ఓకే, సో వేరే కాన్సెప్ట్కి వేరే కంటెంట్కి వెళ్ళే ముందు బేసిక్ ఫౌండేషన్ అనేది ఉండాలి. సో దానికి మాస్టరీ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా నేర్చుకుంటూ వెళ్ళడం, సగం కాకుండా. సో నో షార్ట్ కట్స్ అనమాట. అకార్డింగ్ టు బ్లూమ్ మాస్టరీ లెర్నింగ్ అప్రోచ్, first the materials and concepts are divided into smaller units with
ప్రీ డిటర్మైన్డ్ ఆబ్జెక్టివ్స్. సో బ్లూమ్స్ మాస్టరీ లెర్నింగ్ అప్రోచ్లో ఏముంటుంది అంటే, మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో ఆ కాన్సెప్ట్ కానివ్వండి, మెటీరియల్స్ కానివ్వండి, చిన్న చిన్న యూనిట్స్గా డివైడ్ చేయబడతాయి. సో ఆ చిన్న చిన్న యూనిట్స్కి ముందుగానే ఆబ్జెక్టివ్స్ అనేటివి నిర్ణయిస్తారు. The instructional process begins to learn a unit by adopting appropriate teaching methods. సో తర్వాత ఏంటంటే ఇన్స్ట్రక్షనల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్మాల్ యూనిట్స్ని నేర్చుకోవడానికి ఈ టీచింగ్ మెథడ్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. వాటికి అప్రోప్రియేట్ అయిన టీచింగ్ మెథడ్స్ అనేవి ఉండాలి. సో ఆ విధంగా స్టార్ట్ చేస్తాం. ఆఫ్టర్ టీచింగ్ ద సెట్ యూనిట్, స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ అసెస్డ్ బై గివింగ్ ఏ క్విజ్ అసెస్మెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫీడ్బ్యాక్ ఆన్ దేర్ లెర్నింగ్. సో వన్స్ మనం ఏదైతే టీచ్ చేయాలనుకుంటున్నామో వాటికి ప్రీ డిటర్మైన్డ్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నాం కదా. సో అది టీచ్ చేసేసిన తర్వాత సో ఎంతవరకు స్టూడెంట్స్కి అర్థమైంది అనేది క్విజ్ అసెస్మెంట్ ద్వారా చేస్తామన్నమాట. ఎందుకు అనంటే పిల్లల యొక్క లెర్నింగ్ ఎంత లెవెల్లో ఉంది అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. స్టూడెంట్స్ మస్ట్ ఎగ్జిబిట్ అండ్ అచీవ్ మాస్టరీ ఆన్ యూనిట్ బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ యూనిట్. సో నెక్స్ట్ యూనిట్ నేర్చుకునే ముందు ఈ ముందుగా నేర్పించిన యూనిట్లో మాస్టరీ అనేది కంపల్సరీగా ఉండాలి స్టూడెంట్స్కి. స్టూడెంట్స్ హూ ఫెయిల్ టు అచీవ్ మాస్టరీ ఆర్ సబ్జెక్టెడ్ టు రిసీవ్ రెమిడియేషన్ త్రూ అడిషనల్ సోర్సెస్ లైక్ ట్యూటరింగ్, టెక్స్ట్ బుక్స్, alternative materials, peer monitoring, study guides, learning centered activities or additional assignment. సరే, మరి ఇప్పుడు మనము ఒక యూనిట్ అనేది లేదా ఒక కాన్సెప్ట్ అనేది స్మాల్ యూనిట్స్గా చేసిన తర్వాత అందులో ఒక స్మాల్ యూనిట్ని తీసుకొని టీచ్ చేసిన తర్వాత క్విజ్ అసెస్మెంట్ అనేది జరిగింది పిల్లలకి. సో ఎంతవరకు అర్థమైంది, మాస్టరీ అనేది ఉందా లేదా అనేది అసెస్ చేశాము. సో ఆ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే పాస్ అవుతారో వెల్ అండ్ గుడ్, వాళ్ళు నెక్స్ట్ స్మాల్ యూనిట్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే, అంటే మాస్టరీ లెర్నింగ్ అనేది అచీవ్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్స్ట్రా కేర్ అనేది తీసుకోవాలి, రెమెడీ అనేది చేస్తారనమాట. అంటే ఇప్పుడు మీకు జ్వరం వచ్చినప్పుడు ఎలా అయితే ట్యాబ్లెట్ వేసుకుంటారో, ఇక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మాస్టరీ లెర్నింగ్ అచీవ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకొస్తారు. ఎలా? అడిషనల్ సోర్సెస్ని ఇచ్చి. సో అది అసైన్మెంట్స్ ఇవ్వడం కానివ్వండి, పిల్లలు నేర్చుకునేలాగా ఉండే యాక్టివిటీస్, లెర్నర్ సెంటర్డ్ యాక్టివిటీస్, అలాగే పీర్ మానిటరింగ్, వాళ్ళ తోటి విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళని గమనిస్తూ ఉండండి, ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తూ ఉండండి. ఇలా స్టడీ గైడ్స్ ఇవ్వడము, ఆల్టర్నేటివ్ మెటీరియల్స్ ఇవ్వడము, ఎక్స్ట్రా రిసోర్సెస్ అనేటివి ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఎవరికి? ఈ మాస్టరీ లెర్నింగ్ని అచీవ్ చేయని పిల్లలకి. సఫిషియంట్ టైం ఫర్ లెర్నింగ్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ దోస్ నీడింగ్ రెమిడియేషన్. సో ఎవరికైతే ఈ రెమిడియేషన్ అనేది అవసరం ఉంటుందో వాళ్ళకి సఫిషియంట్ టైం కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఫుల్గా మాస్టరీ లెర్నింగ్ అనేది తెలుసుకోవడానికి. స్టూడెంట్స్ కంటిన్యూ ద సైకిల్ ఆఫ్ స్టడీయింగ్ అండ్ టెస్టింగ్ అంటిల్ మాస్టరీ ఈస్ అచీవ్డ్ అండ్ దెన్ మూవ్ టు ద నెక్స్ట్ యూనిట్. సో ఈ రెమిడియేషన్ పిల్లలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మాస్టరీ లెవెల్ వచ్చే వరకు ఈ సైకిల్ అనేది కొనసాగుతూనే ఉంటుందన్నమాట. ఎక్స్ట్రా రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడము, ట్యూటరింగ్ ఇవ్వడము, అడిషనల్ అసైన్మెంట్స్ ఇవ్వడము, సో పిల్లలకి హెల్ప్ చేయడం టు అచీవ్ మాస్టరీ. వన్స్ వాళ్ళు మాస్టరీ అచీవ్ చేసిన తర్వాత నెక్స్ట్ యూనిట్కి వెళ్ళిపోతారు. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో బ్లూమ్స్ గారి మాస్టరీ లెర్నింగ్ గురించి చూసాము. సో బ్రీఫ్గా తెలుసుకున్నాము. అండ్ యాజ్ యూ నో, ఈ వీడియోలో ఉన్న మొత్తం కంటెంట్ అనేది మీకు నోట్స్ రూపంలో కింద PDF రూపంలో ఇస్తాము. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఈ ఫ్రీ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.